ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణ కొనసాగుతుంది. నిన్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విచారణకు హాజరయ్యారు. కాగా నేడు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. విజయవాడ సిపి ఆఫీస్ కు ఆయన విచారణకు హాజరయ్యారు. కాగా మిథున్ రెడ్డి స్టేట్మెంట్ అధికారులైతే రికార్డ్ చేయనున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణ అయితే కొనసాగుతుంది. నిన్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విచారణకు హాజరు కాగా నేడు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. విజయవాడ సిపి ఆఫీస్ కు ఆయన విచారణకైతే హాజరయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. పద్మ, ఇప్పటికే చూసుకుంటే ఏపీలో లిక్కర్ స్కామ్ అయితే ఒక కుదుపుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉండేటప్పుడు లిక్కర్ లో చాలా భారీగా మోసాలు జరిగాయి. అదేవిధంగా కేవలం ఇదంతా కూడా హవాలా ద్వారా కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించినంత వరకు ఏదైతే మనీ ఉందో దాన్ని అయితే తరలించిన పరిస్థితి కనిపిస్తుందంటూ కూడా ఇప్పటికే పలు ఆరోపణలు రావడం జరిగింది. అయితే దీంట్లో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయసాయిరెడ్డి అయితే మాత్రం నేను డెలిబరేట్ గా చెప్తున్నా, ఇది అంతట్లో కూడా కసిరెడ్డి హస్తం చాలా ఎక్కువగా ఉంది. కసిరెడ్డి మొత్తం అంతా కూడా దీన్ని నడిపించాడు. అవసరమైతే నేను బహిరంగంగా కూడా చెప్పగలను, అవసరమైతే మరికొన్ని ఆధారాలు కూడా నేను ఇవ్వగలను అంటూ కూడా ఆయన నిన్న ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో దానికి సంబంధించి ఇప్పుడు మొత్తం హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే గతం నుంచి ఇప్పటి వరకు చూసుకునేటప్పటికీ అసలు లిక్కర్ స్కామ్ లో ఎన్ని కోట్ల రూపాయల వరకు కూడా చేతులు మారే, అదేవిధంగా ఎన్ని కోట్ల రూపాయలకు మొత్తం పూర్తి స్థాయిలో హవాలా ద్వారా చేతులు మారే అనే దాని మీద కూడా పూర్తిగా కూడా ఇప్పటికే సిట్ అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఏదైతే లిక్కర్ స్కామ్ కు సంబంధించినంత వరకు నిన్న విజయసాయిరెడ్డి సిట్ ముందు హాజరవడం జరిగింది. హాజరైన తర్వాత కొన్ని కీలక సమాచారం కూడా సిట్ అధికారులకు అయితే ఇచ్చారంటూ కూడా ఇప్పటికైతే వార్తలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు చూసుకునేటప్పటికీ విజయవాడ సిపి ఆఫీస్ ముందు అయితే మిథున్ రెడ్డి కూడా రావడం జరిగింది. ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ప్రధాన నిందితుల్లో ఒకరుగా ఉన్న మిథున్ రెడ్డిని కూడా ఇప్పటికే పలుసార్లు నోటీసులు అందించడం జరిగింది. అయితే తనకు ఆరోగ్య సమస్యల వల్ల కానీ లేకపోతే ఇతరితర పనులు ఉండటం వల్ల నేను ఎటెండ్ కాలేకపోతున్నా అంటూ కూడా ఇప్పటికే పలుసార్లు సిట్ అధికారుల ముందు అయితే హాజరు కావడానికి దాటవేసిన పరిస్థితి కనిపిస్తుంది. అటువంటిది ఏం లేదు, ఈసారి అయితే కంపల్సరీగా అటెండ్ కావాలి. ఎందుకంటే ఇప్పటికే పలుసార్లు నోటీసులు ఇచ్చినప్పుడు కూడా మీరు ఎందుకు అటెండ్ కావట్లేదు అనేది సిట్ అయితే చాలా సీరియస్ గానే మరో నోటీసులు కూడా పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతోనే ఈ రోజు అయితే విజయవాడ సిపి కార్యాలయంలో అయితే మిథున్ రెడ్డి అయితే హాజరయ్యారు. అయితే మిథున్ రెడ్డి హాజరైన తర్వాత మిథున్ రెడ్డి ఏదైతే స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారో దీంట్లో వీడియో రికార్డింగ్ కూడా మొత్తం పూర్తి స్థాయిలో ఉండబోతుంది. మిథున్ రెడ్డి ఇచ్చే స్టేట్మెంట్ ని బట్టి మొత్తం కూడా రికార్డ్ చేస్తున్నారు. రికార్డ్ చేసిన తర్వాత తదుపరి చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మాత్రం ఇంకా సిట్ అధికారులు అయితే ఒక ఆలోచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొదటి నుంచి ఇప్పుడు చూసుకునేటప్పటికి ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కావాలని చెప్పి చేసిందని, దాని తర్వాత ఉన్న వ్యక్తులు ప్రతి ఒక్కరిని కూడా విజయసాయిరెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, కసిరెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రధాన నిందితులుగా ఉన్నారు. అసలు ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి లక్షల కోట్ల మొత్తం చేతులు తారుమారయ్యాయి అనేది మొత్తం వీళ్ళంతా చెప్తున్నమాట. కానీ ఎంతవరకు జరిగింది ఇప్పటి వరకు అనేది పూర్తి స్థాయిగా కూడా సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీంట్లో మరికొంతమంది కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఈ సిట్ అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళకు కూడా నోటీసులు అందించే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని మాత్రం చెప్తున్నారు. అయితే దాంట్లో ప్రధానంగా చూసుకునేటప్పటికీ సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు పాత్ర కూడా ఉంది అంటూ కూడా సిట్ అధికారులు ఇప్పుడైతే డౌట్ అయితే ఎక్స్పోజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతోనే మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే ఏదైతే ఏపీ మద్యం దీనికి కుంభకోణానికి సంబంధించినంత వరకు ఏ విధంగా ముందుకెళ్లాలన్న దాని మీద సిట్ అధికారుల దగ్గర అయితే ఒక క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది అనేది మాత్రం చెప్పుకోవచ్చు. దాంతో పాటే దర్యాప్తు కూడా అదే కోణంలో కూడా వాళ్ళు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కసిరెడ్డికి కూడా చాలా సార్లు కూడా నోటీసులు అందించినప్పుడు కూడా కసిరెడ్డి ఇప్పటి వరకు కూడా విచారణకు హాజరు కాకపోవడం, అదేవిధంగా తప్పించుకొని తిరుగుతున్నారు అన్న దాంట్లో కూడా సిట్ అధికారులు అనుమానిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కుంభకోణానికి సంబంధించిన మద్యం కుంభకోణం ఏదైతే ఉందో దీంట్లో పూర్తి స్థాయిలో కూడా కూటమి సభ్యులు మాత్రం చాలా ఇదిగా చెప్తున్నారు. ఎందుకంటే కొన్ని లక్షల కోట్లు మారాయి కనుక దీని మీద లోతైన దర్యాప్తు జరగాలి, పారదర్శకమైన దర్యాప్తు జరిగితే తప్పకుండా ఎవరైతే నిందితులు ఉన్నారో, ఎవరైతే ఇక్కడ దీనికి సంబంధించినంత వరకు దీనికి కుంభకోణానికి పాల్పడ్డారో వీళ్ళందరూ కూడా బయటపడే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అది కాకుండా
పైన ఏమైనా సరే దర్యాప్తు జరిగినట్లయితే మాత్రం తప్పించుకునే అవకాశాలు ఉన్న నిందితులు అని కూడా చెప్తున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా వచ్చిన ఆరోపణల ప్రకారం విజయసాయి రెడ్డి అయితే అప్రూవల్ గా మారి ఈ రోజుకి ఎటువంటి ఆధారాలు కావాలన్నా లేకపోతే ఎటువంటివి కావాలన్నా పూర్తి స్థాయిలో నేను ఇస్తానంటూ కూడా విజయసాయి రెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విజయసాయి రెడ్డి కూడా నిన్న ఏదైతే సిట్ ముందు హాజరయ్యారో అప్పుడు కూడా కీలకమైన అంశాలను మాత్రం సిట్ ముందు అయితే ఉంచారని మాత్రం చెప్పుకోవచ్చు. దాంతో పాటు విజయసాయి రెడ్డి దీంట్లో ప్రధానంగా ఎవరైతే ముఖ్య పాత్ర పోషించారు, దీనికి సంబంధించినంత వరకు ఎవరు పూర్తి స్థాయిలో కూడా వీళ్ళంతా కూడా మద్యం సిండికేట్ కి సంబంధించి కానీ లేకపోతే లిక్కర్ స్కామ్ కి సంబంధించి కూడా ఏ విధంగా కూడా వీళ్ళంతా కూడా గోల్మాల్ చేశారు, నిధులు ఏ విధంగా దుర్వినియోగం చేశారు, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన లక్షల కోట్ల రూపాయలు ఏ విధంగా తారుమారాయి ప్రతిదాన్ని కూడా చాలా క్లుప్తంగా అయితే ఆయన చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే దీంతోనే ఓవరాల్ గా చూసుకునేటప్పటికి విజయసాయి రెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత విజయసాయి రెడ్డి ఏదైతే ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే మిగతా దర్యాప్తు కూడా జరుగుతుందంటూ కూడా సిట్ అధికారులు చెప్తున్నారు. అయితే దీంట్లో ప్రధాన నిందితులుగా ఉన్న మిథున్ రెడ్డికి సంబంధించి ఎందుకంటే ఒక ఎంపీగా ఉన్న మొన్నటి వరకు చూసుకుంటే పార్లమెంట్ సమావేశాలకు అటెండ్ అవ్వాలనేది ఒకటి, దాని తర్వాత ఆరోగ్య సమస్యలు ఉన్నాయనేది ఇంకొకటి, తర్వాత కుటుంబ సమస్యలు ఉన్నాయి ఇంకొకటి. మొత్తం 3 సార్లు నోటీసులు ఇచ్చేటప్పుడు కూడా 3 సార్లు కూడా ఎంపీ మిథున్ రెడ్డి ఇప్పటి వరకు కూడా తప్పించుకొచ్చే పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈ రోజు విజయవాడలోని ఎస్పీ కార్యాలయంలో అయితే అటెండ్ అయ్యారు. దీంతో అసలు మిథున్ రెడ్డి దగ్గరికి అసలు ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి మిథున్ రెడ్డికి సంబంధం ఏంటి, ఏ విధంగా ఉండబోతుంది, అదే విధంగా తన సినిమాలో డబ్బులు పెట్టారు ఏమైనా డైవర్ట్ చేశారా లేకపోతే మిగతా వ్యాపారాల మీదకి ఏమైనా డైవర్ట్ చేశారా అనే దాని మీద కూడా చాలా పూర్తి సమాచారం అయితే సిట్ అధికారులు తీసుకోబోతున్నారు. మిథున్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా సిట్ అధికారులు ఈ రోజు విచారణ వేగవంతం చేసిన తర్వాత అటెండ్ అయిన తర్వాత ఏ విధంగా ఎటువంటి ఆన్సర్ ఇస్తున్నారు అనేది కూడా చూసుకునే తర్వాత తదుపరి విచారణ ఏ విధంగా చేయాలండి, లేకపోతే తదుపరి మళ్ళీ ఎప్పుడు విచారణకి హాజరు కావాలనేది కూడా ఇప్పుడు చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.